నిసా నిసా మగస సగర నిసా నిసా మగస పరిశుద్ధుడు పరిశుద్ధుడు సగమద గమదని మదనిస గమసగా మగసని గసని. స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో మరొక్కసారి దేవుని మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాం. మరొక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఒక చిన్న ప్రార్థన గొప్ప విజయాన్ని ఇచ్చినట్టుగా ఈ వాక్యంలో చూస్తాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతాను. అప్పుడు సంసోను, ప్రభువా యెహోవా, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఇక్కడ మరి ఈ సంసోను ఒక శ్రమలో, బాధలో, ఆ శత్రుల మధ్యలో ఆ రెండు చేతులు ఆ యొక్క స్తంభానికి, ఆ గుడి స్తంభానికి ఆనించుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొద్దిగా క్షమాపణతో చేస్తూ ఉన్నాడు. యెహోవా, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో, దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి ఎంత తగ్గించుకున్నాడు. దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రెండవది, దేవా ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. చూడండి చాలా మనం సమయంలో ఒక బలం కోల్పోయినట్టుగా ఉంటుంది. కానీ ఇతడు శ్రమలో, బాధలో కూడా రెండే మాటలు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి దయచేసి నన్ను బలపరచుము. రెండు మాటలు ప్రార్థన చేసిండు. అతని చేతుకున్న స్తంభాలను ఒక్కసారి ఇట్లా నెట్టేసిండు. అప్పుడు కిందేమిచ్చిందంటే, అతడు నేను ఫిలిప్పీలను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వాంగినప్పుడు గుడికి సర్దార్ల మీదను దానిలో ఉన్న జలందరి మీదను పడును. మరణకాలము అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. హల్లెలూయా. అతడు మరి జీవితకాలం అంతా మరి శత్రులను ఫిలిప్పీలను చంపిన లెక్క కంటే అతడు చివరిగా ఈ చిన్న ప్రార్థన చేసి ఆ స్తంభాల గుడికి ఆధారమైన స్తంభాలను నెట్టినప్పుడు అతడు అప్పుడు జీవితకాలం ఉన్న లెక్క, మరణకాలం లెక్క శవముల కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది చనిపోయినాట. ఆ గుడి ఆ సర్దార్ల మీదను అక్కడ ఉన్న వాళ్ళందరి మీదను పడినందున వాళ్ళతో సహా ఈ యొక్క సంసోను కూడా చనిపోయాడు. అంటే కాకపోతే వాళ్ళ చేతిలో చనిపోలేదు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది, ఆయన ఒక చిన్న ప్రార్థన చేసింది. ఒకటి, యెహోవా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచును. ఈనాడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి తెలియదా? తెలుసు దేవునికి. కానీ మళ్ళీ ఏమంటాడు, ఒక పశ్చాత్తాపంతో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను బలపరచు. ఈ రెండు మాటలు గొప్ప విజయాన్ని ఇచ్చింది సంసోను. ఏమన్నా సహోదరుడ, సహోదరి, మనము కూడా మన ప్రార్థన, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే మనకు చాలా ఆశీర్వాదము. దేవుడు కూడా సంతోషిస్తాడు. ఆ ప్రార్థన విని ఆయన కనికరపడి ఈయన తగ్గింపును చూసి క్షమించి దేవుని యొక్క శక్తిని, నూతన శక్తిని, నూతన అభిషేకాన్ని మళ్ళా వెంటనే ఇచ్చేసి, అందుకే పరిశుద్ధాత్ముడు అతని గురించి, ఆ కార్యం గురించి బైబిల్లో రాసింది. కనుక ఈనాడు మనకు ఉపయోగకరంగా ఉండడానికి, మనకు మేలుకరంగా ఉండడానికి దృష్టాంతరంగా ఈ వాక్యం ఇచ్చింది. ఇప్పుడే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను ఒక్కసారి బలపరచమని మనం కూడా ప్రార్థన చేద్దాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మను అనుగ్రహించింది కాక. ప్రేమ గల పరలోకపు తండ్రి నీకు వందనాలు యేసయ్యా. మరి ఈ సమయంలో దేవా ఆయన సంసోను శత్రుల మధ్యలో అయా మరి చిక్కినప్పుడు దేవా నన్ను బలపరచు, యెహోవా ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను బలపరచుమని
ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నువ్వు నీ యొక్క బలముతో నీ శక్తితో అతన్ని అభిషేకించినట్టు నీ వాక్యం ప్రభు అతని ప్రార్థన ఆలకించి అయా కోల్పోయిన బలాన్ని మళ్ళీ ఇచ్చిన దేవా. ఈనాడు చాలామంది ఏదో ఒక బలహీనతలో ఉన్నారు. ఈ మాటలు వింటే ప్రతి బిడ్డను బలపరచుము, జ్ఞాపకం చేసుకున్నామని నీ ఆత్మతో శక్తితో మళ్ళొక్కసారి అభిషేకించి వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.